అర్నబ్ గోస్వామి ఇండియన్ న్యూస్ మీడియాలో ఒక సెన్సేషన్. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని తేడా లేకుండా ప్రతి రాష్ట్రంలో కూడా అర్నబ్ గోస్వామి షో నేషన్ వాంట్స్ టు నో అన్నది చాలా చాలా ఫేమస్ అయిందండి. 2014 కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ చేసిన ప్రతి చిన్న తప్పుని తనకున్న లౌడ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తోటి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ని, అందులో ఉండే మినిస్టర్స్ని చీల్చి చెండాడాడు. అదే తనని సామాన్యుడికి రీచ్ అయ్యేలా చేసింది. 2014 ముందర ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించిన అనేక మంది జర్నలిస్టులు ముందు వరుసలో ఉంటాడు అర్నబ్ గోస్వామి. అలా కామన్ మ్యాన్కి అరే మన కోసం ఒకడు ఉన్నాడు రా భయ్, మన తరపున ఒకడు ప్రశ్నిస్తాడు రా భయ్, మన గురించి మాట్లాడేవాడు ఉన్నాడు రా భయ్ అనే ఒక భరోసా దొరికింది అర్నబ్ గోస్వామిని చూసినప్పుడు 2014 కంటే ముందు. ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ని ఎలా అయితే చీల్చి చెండాడాడో అదేవిధంగా అప్పుడప్పుడే పిఎం ఫేస్గా ఎవాల్వ్ అయిన నరేంద్ర మోదీ గారిని సపోర్ట్ చేస్తూ ఎండోర్స్ చేస్తూ మాట్లాడాడు. సరే, అప్పుడు దేశమంతా ఈ కాంగ్రెస్ స్కామ్స్ తోటి చాలా రోతగా అనిపించి వాళ్ళకి చిరాకు వచ్చి కాంగ్రెస్ హటావో దేశ్కో బచావో అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో ఆయన సపోర్ట్ చేశాడు కదా, సో మనందరికి మంచి జరిగింది కదా అని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఆయన పూర్తి స్థాయిలో ఎన్డీఏ గవర్నమెంట్కి అనుకూలంగా మారాడు. దాన్ని అస్సలు తప్పట్టట్లేదు, ముమ్మాటికి తప్పట్టట్లేదు. ఈజ్ రైట్. అండ్ అప్పటి నుండి ఇప్పటిదాకా గవర్నమెంట్ని అతను పెద్దగా ప్రశ్నించటం లేదు. అంటే నరేంద్ర మోదీ గారు తప్పులే చేయట్లేదా? మీకు ఒక తప్పు కూడా కనపడట్లేదా? అది ఇంకో సబ్జెక్ట్. ఇక్కడ నేను చెప్పాలనుకుంది అర్నబ్ గోస్వామి గారిలా బతకాలి మనం కూడా. నీతి, న్యాయం, న్యూట్రాలిటీ, జర్నలిజం, ఎథిక్స్, వాల్యూస్, సొసైటీ, సోషల్ అవేర్నెస్, ఇవన్నీ తొక్కుల మాటలు. ఇవేం పనిచేయవు. ఇవి మన ఈఎంఐలు కట్టడానికి పనికిరావు. ఇవి మనం కాళ్ళలో తిరగడానికి, మంచి బిల్డింగ్లు ఉండడానికి, మన పిల్లలు బాగా చదువుకోవడానికి, మనకు మంచి లైఫ్ ఉండడానికి ఇవేం పనిచేయవు. అర్నబ్ గోస్వామి లాగా మనకు కూడా ఏదో ఒక సైడ్కి ఉండాలి. హీ స్టూడ్ బై ఎన్డీఏ గవర్నమెంట్, బై నరేంద్ర మోదీ. సో మనం కూడా ఎక్కడ అవకాశాలు ఉంటాయో, ఈ సొసైటీ వీళ్ళంతా ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, సుమతి శతకాలు, ఇవన్నీ ఏం పనిచేయవు. మనకి చెప్పుకోవడానికి బాగుంటాయి, ఇవి అన్నం పెట్టవు, మనకి పొట్ట నింపవు. అర్నబ్ గోస్వామి మోస్ట్ టాలెంటెడ్ జర్నలిస్ట్. మరి ఎందుకు అట్లా మారాడు? మరి ఎందుకంటే తను రియలైజ్ అయ్యాడు కాబట్టి. అరే నువ్వు ఒంటరిగా ఏ పక్షం లేకుండా ఒక న్యూట్రల్ పర్సన్గా ఉంటే దిక్కు లేని సాగు చస్తావు. నిన్ను పట్టించుకున్న నాదుడు ఉన్నాడు భూమి మీద. ఏ పాట నిన్ను దేకదు. అరే జనాలు ఆ న్యూస్ చూస్తారు, చప్పట్లు కొడతారు, తర్వాత రాత్రి అయినా దుప్పట్లు మూసుకొని పడుకుంటారు. నిన్నెవడు పట్టించుకున్న నాదుడు ఉన్నాడు. నీ మీద కోర్టులో కేసులు వేసినా, లేదంటే నీ మీద దాడి చేసినా కానీ చూస్తున్నాం కదా. ఎవడైనా నికార్స్గా పనిచేస్తే వాడి మీద దాడి జరిగితే ఎవడొచ్చి కాపాడుతాడు? మహా అయితే సంఘీభావం సోషల్ మీడియాలో. అందుకనే మనం కూడా అర్నబ్ గోస్వామి చూపించిన దారిలోనే ఎవడిగో ఒక్కడికి మనం కూడా సెల్యూట్ కొడదాం. ఎవడో ఒకటి పక్షాన మనం కూడా నిలుద్దాం. వారి మోచేతి కిందన, మోకాలి కిందన ఎక్కడో చోట బతుకుదాం. అలా అయితేనే మనం ఈ భూమి మీద 4 కాలాల పాటు ఆనందంగా ఉండగలం. లేదంటే మన పరిస్థితి బోలెడు మంది న్యూట్రల్ పీపుల్ పేదరికంలో కొట్టుకొని వస్తారు. మీకు అది కావాలా వద్దా? చాయిస్ ఇస్ యూస్.